కీర్తిశేషులు కొత్తకోట అనంతాచార్యులు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రఘురామాచార్యులు, లక్ష్మణాచార్యులు, వారి కుమారులు, వారి మనవళ్ళు అయిన మేము శ్రీ నెట్టిగండి ఆంజనేయ స్వామి వారి జీర్ణోద్ధారణ అనగా విమాన గోపురము, గాలి గోపురము, ఈ మహామండపము ఈ నిర్మాణానికి అంటే పునర్నిర్మాణానికి మాకు స్వామివారి అనుగ్రహంతో మాకు ఏ విధంగా ఆయన అనుగ్రహించింటే ఆ విధంగా మేము స్వామివారికి సమర్పించిన మొత్తము 5,116 రూపాయలు గ్రామస్తులకు అందజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మన గ్రామస్తులైన గ్రామ పెద్దలందరికీ మా కొత్తకోట కుటుంబ తరఫున అందరికీ ధన్యవాదములు. ఈ జీర్ణోద్ధారానికి మన చిన్నింటి తరఫున మేము 5 లక్షల నగదును మేము దేవునికి సమర్పించుకుంటున్నాము. నెలల నుంచి గ్రామస్తులంతా ఆ రోజు మా బావగారు మా ఈయన అంతా కలిసి ఆ రోజు అక్కడ మీరంతా పూజ చేసుకున్నారు, ఒక సంకల్పం చేసుకున్నారు. మీటింగ్ లో ఒక సంకల్పం చేసుకున్నారు. గ్రామ తరఫున మేమంతా కలిసి దేవస్థానానికి 50 లక్షల నగదు మేము ఇస్తామని. కానీ ఆంజనేయ స్వామి దానికి ఇంకా ఎక్కువ మనకి ఇచ్చినాడు. ఈ రోజు గ్రామస్తుల సహకారంతో అంతా 80 లక్షల వరకు అది దాటింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై ఆంజనేయ. ఆంజనేయ స్వామి నెట్టిగండి ఆంజనేయ స్వామి వారు అయినటువంటి మా స్వామి వారు మాకు తరతరాల నుంచి కూడా ఆయన ఒక తండ్రి లాంటి వాడు. మాకు అన్ని విధాల ఆయన ఒక తండ్రి లాగా మా కుటుంబాలను పోషించుకుంటూ వచ్చారు. మా కుటుంబాలనే కాకుండా ఈ ఊరి మొత్తము కూడా ఎంతో మంది ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల బాగుపడ్డారు. ఈ సదావకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆంజనేయ స్వామి వారికి శతకోటి నమస్కారాలు మా చిన్నింటి తరఫున నేను తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మా వాళ్ళంతా చెప్పిన విధంగా 5,116 ఇచ్చేదానికి మా వాళ్ళందరూ సహకరించి మీ గ్రామస్తులు కూడా నాకు సహకారం చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి చాలా చాలా పాటుపడుతున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీమన్నారాయణ. చాలా శుభదినం. శ్రీ నెట్టిగండి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం జీర్ణోద్ధరణకు గాను మా చిన్నింటి తరపున కొత్తకోట వంశం తరపున అనంతాచార్యులు కుమారులైన రఘురామాచార్యులు మరియు లక్ష్మణాచార్యులు వాళ్ళ కుమారులైన మేమందరూ కలిసి మనవల అందరూ కలిసి 5,116 రూపాయలు గ్రామస్తులకు సమర్పించడమైనది. ఇందుకు మేమంతా చాలా సంతోషపడుతున్నాము. ప్రజలందరికీ నమస్కారం. ఆ రోజు ఈవో గారు పిలిపించి జీర్ణోద్ధారణ జరుగుతుంది, గ్రామ ప్రజలందరూ సాయం చేయవాలని అని చెప్పాడు. అందుకు గాను మనమందరం ఒక మీటింగ్ చేసుకుని ఆ రోజు మనం ప్రమాణం చేసుకున్నాం, గ్రామంలో ప్రజలందరూ దేవునికి సాయం చేయాలని. అదేవిధంగా మా గ్రామ ప్రజలందరూ కూడా బాగా 4 నెలల నుంచి కష్టపడి దాదాపుగా 80 లక్షల రూపాయలు చేశారు. మేము మా అన్నదమ్ములంతా కలిసి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామని ఆ రోజే చెప్పాం. అందుకు గాను ఈ దినమున మాకు సంకల్పం దేవుడు కల్పించాడు. అందుకు ఈ దినమున మేము ఇస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ఎంతో శుభదాయకమైనటువంటి ఈ యొక్క వాతావరణం ఇంట్లో నెలకొన్నది. ఎందుకంటే శ్రీ నెట్టిగండి ఆంజనేయ స్వామి వారి దేవాలయము అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నాయని కళలో ఊహించుకోలేని సమయంలో కొత్తగా వచ్చినటువంటి ఈవో విజయరాజు గారు ఈ యొక్క దేవాలయాన్ని మొదలుపెట్టి ఆలోచన వచ్చినాకనే వెంటనే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ చేరినటువంటి వారు ప్రధాన అర్చకులు, అలాగే అనంత ఆచార్యులు, వీరు కూడా ఉప ప్రధాన అర్చకులుగా ఉంటూ మనకి దేవాలయంలోన డెవలప్మెంట్ పనులు మొదలు పెట్టగానే అందరూ కూడా గ్రామం అంతా కాదు దేశమంతా కూడా నెట్టిగండి ఆంజనేయ స్వామి వైపు చూసి ఆ ఆలోచన జరిగింది. కసాపురం దేవాలయం ఇంత త్వరగా డెవలప్మెంట్ లో భాగంగా జరుగుతుందని ఆశ్చర్యకరంలోనే ఇక్కడ గ్రామంలో కూడా దేవాలయాలకు ఇంతవరకు కూడా గ్రామంలో కూడా ఏదైనా ఇచ్చే సందర్భాలు ఉన్నాయంటే చాలా అతి తక్కువగా ఉన్నాయి. అలాంటిది దేవాలయం గ్రామం అంతా కూర్చొని స్వాములు అందరూ కూడా ఆలోచన చేసి మన గ్రామం వైపు నుండి కూడా ఏదైనా ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా ఆలోచన వచ్చింది. వెంటనే గ్రామస్తులంతా కూడా ఒకచోటు చేరిన తర్వాత కేవలం 25 లక్షల రూపాయలు దేవాలయం ఇస్తే చాలు అనుకునే క్రమంలో మొట్టమొదటిగా వీళ్ళు ప్రకటించిన ఈ కుటుంబం తరఫున స్వాములు ఈ కుటుంబం తరఫున 5 లక్షల రూపాయలు
ప్రకటించిన వెంటనే గ్రామస్తులందరికీ కూడా ఎంతో మనోధైర్యం ఇచ్చింది. ఎందుకంటే కనీసం 25 లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తామా లేదా అని గ్రామం ఆలోచనలో ఉండే సమయంలో మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచి 5 లక్షల రూపాయలు మేము మా కుటుంబం వైపు నుంచి ఇస్తామని కలిగాల గ్రామస్తులు అందరూ కూడా మంచి ఉత్సాహభరితమైనటువంటి ఒక ఆలోచన కలిగి వెంటనే యొక్క కార్యరూపం దాల్చి కసాబం డెవలప్మెంట్ కమిటీ పేరుతోన ఒక గ్రామం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా పేరున వీళ్ళందరూ కూడా మనం తయారయ్యి గ్రామంలో వసూలు చేయడానికి కారణం మొట్టమొదటిగా ఈ స్వాములు ఇక్కడ ఇచ్చినటువంటి వీరే. కాబట్టి వీరు ప్రోత్సాహం ఇచ్చి ఒక కార్యక్రమానికి మనకు ముందు నడిపించి అందులో కూడా దేవాలయంలో కూడా ఎక్కడ ఏం చేయాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు మన గ్రామంలో ఇచ్చినటువంటి వీరికి ఈ కుటుంబానికి కూడా శ్రీ నిటికంఠ ఆంజనేయ స్వామి వారు ఎల్లువేళ వారందరూ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలి, ఎల్లువేళ కుటుంబ సుఖ శాంతులతో వర్ధిల్లే విధంగా కూడా ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా గ్రామం తరఫున మేమందరూ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు కసాపురం గ్రామంలో ఈ పండుగ వాతావరణం 4 నెలల కిందటే ఈ కొత్తకోట వంశీకులు గ్రామస్తులందరినీ పిలిపించి వాళ్ళ పిలుపు మేరకు మేము ఆ రోజు దేవునికి 4 లక్షలు ఇస్తామని చెప్పి ఈ రోజు 5 లక్షల వరకు ఇచ్చినందుకు మేము కసాపురం గ్రామం తరఫున ఎంతో గౌరవంగా మిమ్మల్ని దేవుని ఆంజనేయ స్వామితో మిమ్మల్ని కోరుచుకుంటున్నాం. ఈ అవకాశము ప్రజలని మొబిలైజ్ చేసి మీ అడుగు జాడల్లో నడిచి ఈ రోజు 80 లక్షల వరకు సాధించినామంటే మీరు ఇచ్చిన ప్రజలకు ధైర్యమనే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజల స్వాముల వారికి గ్రామస్తులకి తెలియజేసుకుంటూ పవన్ పుత్రారెడ్డి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకుడు ఇది విరాళాలు రావాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు పోతామని చెప్పి స్వాముల వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంటూ జై హనుమాన్.